ఈరోజు మీకు థంబ్‌నెయిల్‌లో ఏదైతే రాసానో ఆ 2 విషయాల గురించి ఈరోజు చెప్తాను. పాస్‌పోర్ట్ విషయం గురించి అనమాట. చాలామంది పాస్‌పోర్ట్ అప్లై చేసి మేము రీఇష్యూ పెట్టుకుందాం అనుకుంటున్నాం. అప్పుడు చేంజెస్ ఏమన్నా చేయొచ్చా? తర్వాత ఏ ప్రూఫ్స్ కావాలి? ఎన్నిసార్లు మనం చేంజ్ చేసుకోవచ్చు? ఇవన్నీ కూడా అడుగుతా ఉన్నారు మన సబ్‌స్క్రైబర్స్. మొదటగా ఒక పాయింట్ అయితే బాగా అడుగుతా ఉన్నారనమాట. అంటే మేము పాస్‌పోర్ట్‌కి అప్లై చేసామండి. నెక్స్ట్ మేము ఫార్మ్ కూడా ఫిల్ చేసి పేమెంట్ చేసాము. స్లాట్ బుక్ చేసేసాము. కానీ స్లాట్ బుక్ చేసిన తర్వాత మేము చూసుకుంటే మా నేమ్ గానీ, డేట్ ఆఫ్ బర్త్ గానీ ఇలా రాంగ్ ఎంట్రీ చేసామండి. ఏదన్నా ఎడిట్ చేసుకోవడానికి అప్లికేషను ఏదన్నా మార్గం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మీరు ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత, స్లాట్ బుక్ చేసిన తర్వాత ఎటువంటి మార్పులైతే చేయలేరు. కాకపోతే మీరు ఏదైతే ఏ టైంకైతే స్లాట్ బుక్ చేశారో ఆ టైంకి ఖచ్చితంగా పాస్‌పోర్ట్ ఆఫీస్‌కి అయితే వెళ్ళాలి. వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత అక్కడ ఎడిట్ ఆప్షన్ అడగాలన్నమాట మనం. ఎందుకంటే ఇలాగ అప్లికేషన్‌లో తప్పు పడిందండి. మేము మళ్ళీ మార్చుకొనొస్తాము. మాకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వండి అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఇస్తారక్కడ. అయితే కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే పేమెంట్ కట్టేసిన తర్వాత మళ్ళీ మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకొని మళ్ళీ పేమెంట్ రెండోసారి చేసి ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నారనమాట. అలా అయితే చేయొద్దు. మీకు అమౌంట్ అనేది వేస్ట్ అవుతుంది అక్కడ. ఎందుకంటే రూ. 1500 కదా! కాబట్టి వెళ్ళండి. ఫస్ట్ ఏదైతే స్లాట్ బుక్ చేశారో ఆ స్లాట్ పట్టుకొని ఆ టైంకి వెళ్ళి అక్కడ మీరు ఎడిట్ ఆప్షన్ అడిగితే మళ్ళీ ఇంటికొచ్చి మళ్ళీ మీరు మార్చుకొని రీషెడ్యూల్ చేసుకొని అయితే మళ్ళీ వెళ్ళొచ్చనమాట. అయితే ఇంకో విషయం అడుగుతా ఉన్నారు. పాస్‌పోర్ట్ ఆఫీస్‌కి మనం ఫ్రెష్‌గా బుక్ చేసుకున్నప్పుడు పాస్‌పోర్ట్ ఆఫీస్‌కి ఏ ప్రూఫ్స్ తీసుకెళ్ళాలని చెప్పేసి స్లాట్ ఒకటి తీసుకెళ్ళాలి, ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి, నెక్స్ట్ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో ఖచ్చితంగా ఉండాలనమాట. ఎందుకంటే నాన్ ఈసీఆర్ పెట్టుకుంటే కనుక ఎస్ఎస్‌సి మార్క్ లిస్ట్ అనేది కంపల్సరీగా అడుగుతారు. అది కూడా ఒరిజినల్ అయితే ఉండాలి. ఓకేనండి. ఒరిజినల్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారనమాట. మీరు జెరాక్స్ తీసుకెళ్ళా లేదంటే కలర్ జెరాక్స్ తీసుకెళ్ళా వాళ్ళైతే అక్కడ ఇచ్చేయరు. యాక్సెప్ట్ చేయరనమాట. ఇక నెక్స్ట్ రెండవది మనం చేంజెస్ విషయానికొస్తే రీఇష్యూ అంటే పాస్‌పోర్ట్ పోయిందనో లేదంటే మేము మళ్ళీ నేము, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ అడ్రస్సు, స్పోస్ నేము ఇవన్నీ కూడా మేము మార్చుకోవాలంటే ఎన్నెన్ని సార్లు మార్చుకోవచ్చు, అలాగే ఏ ప్రూఫ్స్ కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. అయితే ఈ విషయం నేను డెమో చూపిస్తూ మీకు ఆ వివరాలన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చూడండి పూర్తిగాను. చూసిన తర్వాత ఇంకా పాస్‌పోర్ట్ మీద ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూడండి, మనం ఏదైనా పాస్‌పోర్ట్ అప్లై చేయాలంటే ముందు వెబ్‌సైట్‌లోకి అయితే వస్తాం కదా! ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కూడా మీకు లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అయితే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా! దీన్ని క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ ఫామ్ అంతా కూడా మనం ఫిల్ చేస్తాం. ఈ డేట్ ఆఫ్ బర్త్ కానీ, తర్వాత నేము, సర్‌నేము, నెక్స్ట్ ఈమెయిల్ ఐడీ, తర్వాత పాస్వర్డ్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకుంటే మన మెయిల్‌కి ఒక లింక్ అయితే వెళ్తది. అది యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం లాగిన్ అయితే అవుతాం కదా! అయితే ఇక్కడ లాగిన్ అయ్యేటప్పుడు లాగిన్ ఐడీ అంటే మీ యొక్క మెయిల్ ఐడీ అనమాట. తర్వాత కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేసి ఇక్కడ పాస్వర్డ్, నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ రీఇష్యూకి కూడా సేమ్ ఒకటే ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ హిట్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని కూడా మీరు క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనమాట పాస్పోర్ట్ టైపు మనం కొత్తగా అప్లై చేస్తున్నాం అనుకోండి, ఫ్రెష్ పాస్పోర్ట్ అని చెప్పేసి ఇలా టిక్ చేసుకుంటాం. లేదు నేను కరెక్షన్ పెట్టాలి అంటే ఇప్పుడు నేను అదే కదా చెప్తున్నాను ఈ వీడియోలో, కరెక్షన్ పెట్టాలి, తర్వాత రీఇష్యూ పాస్పోర్ట్ అనేది మళ్ళీ చేసుకోవాలి, లేదంటే ఎక్స్పైర్ అయిపోయింది మళ్ళీ మీరు రెన్యూవల్ చేసుకోవాలన్నా సరే ఈ రెండో ఆప్షన్ అనమాట. రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేయగానే కొన్ని ఆప్షన్స్ అయితే కింద మనకు చూపిస్తూ ఉందన్నమాట. పాస్పోర్ట్ డ్యామేజ్ అయినా, ఎక్స్పైర్ అయినా, లేదంటే పాస్పోర్ట్ పోయినా ఈ విధంగా పెట్టుకోవచ్చు. లేదు నేనేమన్నా అంటే ఈ పాస్పోర్ట్తో పాటు ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ చేంజ్ ఇన్ ఎగ్జిస్టింగ్ పర్సనల్ పర్టికులర్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకుంటే కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ నేమ్ మార్చుకోవాలా, లేదంటే అడ్రస్ మార్చుకోవాలా, స్పోస్ నేమా, నెక్స్ట్ సిగ్నేచరు, తర్వాత డిలీట్ ఈసీఆర్ డిలీట్ చేయాలన్నా చేసుకోవచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్, సర్నేము. మీ నేమ్ని చేంజ్ చేసుకోవాలనుకోండి, దీన్ని మీరు క్లిక్ చేసుకుంటారు. అయితే ఇది మనం ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. అలాగని చెప్పేసి సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు కరెక్షన్ పెడితే అవ్వదనమాట. ఈ నేమ్ మనం చేంజ్ చేసుకోవాలంటే ఎటువంటి ప్రూఫ్స్ కావాలి, అక్కడికి పాస్పోర్ట్ ఆఫీస్లో ఎటువంటి ప్రూఫ్స్ మనకి యాక్సెప్ట్ చేస్తారు అంటే, ఒకటి వాటర్ ఐడి యాక్సెప్ట్ చేస్తారండి, రెండోది పాన్ కార్డు,
తర్వాత ఆధార్ కార్డ్ కూడా యాక్సెప్ట్ చేస్తారనమాట. అలాగే ఎస్ఎస్సి మార్క్స్ మెమో కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఈ నాలుగిట్లో ఏదైనా సరే మీరు నేమ్కి అయితే మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ ఏది మార్చుకోవాలనుకుంటే దాన్ని మీరు ఎలా టిక్ చేసుకుంటారు అంతే. అడ్రస్కి కూడా మీకు టోటల్ ఏదైనా సరే ఎలక్ట్రిసిటీ బిల్తో సహా మీకు ఏదైనా ప్రూఫ్ ఉంటే కనుక ఏ ప్రూఫ్ అయినా పర్వాలేదండి. గ్యాస్ బాండు తర్వాత ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో అవన్నీ కూడా మీకు అడ్రస్ కింద ప్రూఫ్ కింద పనిచేస్తుంది. అలాగే స్పోర్ట్స్ నేమ్ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, నేమ్ కానీ అడ్రస్ కానీ ఎన్నిసార్లు అయినా మార్చుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కానీ డేట్ ఆఫ్ బర్త్ అయితే అలా కాదనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మార్చాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్పోర్ట్ మీకు ఎప్పుడు ఇష్యూ అయింది, ఏ డేట్లో ఇష్యూ అయింది, ఏ ఇయర్లో ఇష్యూ అయింది అనేది ఒకసారి ఇష్యూ డేట్ చూసుకోండి, పాస్పోర్ట్ మీద ఉంటుంది. అక్కడి నుంచి అంటే మేజర్గా తీసుకున్నప్పుడు, మేజర్ అయినప్పుడు పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు ఆ పాస్పోర్ట్ ఇష్యూ డేట్ దగ్గర నుంచి మనకి 5 years బిలో అంటే 5 సంవత్సరాల లోపల మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలి అంటే ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ మాత్రమే కావాలన్నమాట. దీనికి ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఎస్ఎస్సి మార్క్స్ మెమో కూడా మీకు యాక్సెప్ట్ అయితే చేస్తారనమాట. డేట్ ఆఫ్ బర్త్కి మ్యాక్సిమం బర్త్ సర్టిఫికేటే ఉండాలి. ఇక పాస్పోర్ట్ ఇష్యూ చేసిన దగ్గర నుంచి 5 years బిలో మేజర్కి అయితే 5 years బిలో అయితే మనం మార్చుకోవచ్చు. అది కూడా వన్ టైం ఛాన్సెస్ అనమాట. అయితే ఇక్కడ మీకు పాస్పోర్ట్ ఇష్యూ చేసి 5 years దాటిపోయింది అనుకోండి, ఇంకా మీకు లైఫ్లో చేంజ్ అవ్వదు అనమాట. అంటే లైఫ్లో మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ చేసుకోలేరు. అయితే ఇంకొక ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఎలా అంటే మైనర్గా ఉన్నప్పుడు కొంతమంది పిల్లలకి పాస్పోర్ట్ అనేది ఇష్యూ చేస్తారు, తీసుకుంటారనమాట. మైనర్గా ఉన్నప్పుడు తీసుకుంటే వాళ్ళకి 18 సంవత్సరాలు వచ్చే లోపు డేట్ ఆఫ్ బర్త్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ వాళ్ళు మేజర్ కింద కన్వర్ట్ అయిపోయారు అనుకోండి, మళ్ళీ అక్కడ అవ్వదనమాట, మార్చడానికి అవ్వదు. అంటే మైనర్గా ఉన్నప్పుడు ఒకసారి అయితే ఛాన్స్ ఇస్తారు. అలాగే మేజర్గా ఉన్నప్పుడు పాస్పోర్ట్ అప్లై చేసుకుంటే ఆ ఇష్యూ డేట్ దగ్గర నుంచి 5 years బిలో ఒకసారి మనం చేంజ్ చేసుకోవచ్చు. 5 years దాటితే ఇంకా లైఫ్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ అవ్వదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ సర్నేమ్ అని కూడా ఇచ్చారు. ఈ సర్నేమ్కి కూడా మనకి పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఈ ఎస్ఎస్సి మార్క్స్ మెమో కానీ ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తారనమాట. అది ఇవన్నీ కూడా మనం ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు అండి. కాకపోతే డేట్ ఆఫ్ బర్త్ విషయంలో అయితే అలా కాదనమాట. ఓకేనా. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కూడా మేము 5 years దాటిపోయిందండి ఖచ్చితంగా మేము చేంజ్ చేసుకోవాలి అంటే దానికి పెద్ద తలనొప్పి అనమాట. ఈ లోకల్ న్యూస్లో మనం యాడ్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. చాలా అది జరగని పని, అది ఇంపాసిబుల్ అనమాట. అయితే ఇక్కడ తర్వాత నార్మల్లో తత్కాల చాలామంది ఇక్కడ అడుగుతూ ఉన్నారు. ఇక్కడ నార్మల్లో మనం సెలెక్ట్ చేసుకుంటే కొద్దిగా లేట్ అవుతుందండి, తత్కాల్లో బేగానే వస్తుంది. కాకపోతే ఫీజు అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఒక 500-600 ఎక్కువ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ పేజెస్ మీకు తెలుసు కదా, 60 pages 36 pages ఏదైతే అది పెట్టుకోండి. అయితే ఇక్కడ నుంచి మీకు అప్లై చేయడం ఆల్రెడీ తెలుసు కదా. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. అంటే ఫ్రెష్గా పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలనేది, అలాగే రెవెన్యూలు కూడా ఎలా చేయాలనేది ఇస్తాను. ఒకసారి ఎంటర్ స్క్రీన్లో ఆ వీడియోస్ అన్నీ కూడా పెడతాను, ఒకసారి చూడండి. అయితే ఈ పాస్పోర్ట్ అప్లికేషన్ మనం ఎంట్రీ చేసినప్పుడు తప్పుగా ఎంట్రీ చేస్తే ఇందాక నేను చెప్పినట్టుగా మీరేం భయపడవలసిన లేదండి. మళ్ళీ ఫీజు అనేది మళ్ళీ కట్టొద్దు అనమాట. ఖచ్చితంగా ఆ స్లాట్ డేట్కి ఆ స్లాట్ టైంకి ఖచ్చితంగా ఆ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు ఏం చేస్తారంటే ఎడిట్ ఆప్షన్ ఇమ్మని చెప్పేసి అడగండి. అడిగితే మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మీరు మార్చుకొని స్లాట్ మళ్ళీ రీషెడ్యూల్ చేసుకొని మళ్ళీ మీరు వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మీకు చాలామంది ఫీజు కట్టిస్తూ ఉన్నారు రెండోసారి, అలా చేయొద్దు. ఓకేనండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు మనం ఎన్నిసార్లు మార్చుకోవచ్చు, ఏ ప్రూఫ్స్ కావాలి ఈ పాస్పోర్ట్లో ఒకవేళ మార్చుకోవాలనుకుంటే అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. అయితే మీకు ఇందులో ఎటువంటి చేంజెస్ లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. సేమ్ ఇష్యూ మాకు మళ్ళీ పాస్పోర్ట్ రీఇష్యూ కావాలి అనుకుంటే ఇది ఫస్ట్ ఆప్షన్ టిక్ తీసేసి మీరు డ్యామేజ్ పాస్పోర్ట్ కానీ లేదా మీకు ఓన్లీ ప్రీవియస్గా ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ మీద మళ్ళీ మీకు పాస్పోర్ట్ అనేది ఇష్యూ అవుతుంది. ఓకే, మరి ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ రీఇష్యూ మీద పూర్తిగా వీడియో కావాలన్నా సరే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.